Going to all of you now discuss about bonus shares. Issue of bonus shares. Bonus shares are issued to the existing shareholders out of the accumulated profits and reserves. Companies pay dividend to the shareholders, the form of either cash or way of issue of additional shares to them in proportionate to their existing number of shares. Shareholders will benefit by acquiring a new more shares free of charges. Normally, companies retain a portion of the profits to strengthen the financial position of the company or to meet the unforeseen contingencies of some specific purpose. In such cases, the shareholders have to sacrifice their dividends to the extent of the profits retained in the business. When the resources and accumulated out of the profits of the company, the management can think of the issue of bonus shares to the benefit the shareholders. According to the Companies Act 1956, the article of association permits company can issue bonus shares, which are always issued on pro rata basis. Bonus shares are always free of cost. సాధారణంగా కంపెనీలో ఆర్జించిన లాభాలన్నిటినీ వాటాదారులకి డివిడెండ్ రూపంలో పంచిపెట్టకుండా ఇందులో కొంత మొత్తాన్ని ముందు జాగ్రత్త కోసం అంటే రాబోయే సంవత్సరంలో నష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి సాధారణ రిజర్వుకు మళ్లిస్తారు. ఈ విధంగా కొంత మొత్తం లాభాన్ని ప్రతి సంవత్సరం సాధారణ రిజర్వుకు మళ్లించడం వల్ల సాధారణ రిజర్వ్ ఖాతాలోని క్రెడిట్ నిల్వ పెరుగుతూ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత సంచిత రిజర్వ్ కంపెనీ అవసరాలకి మించి ఉండే అవకాశం ఉంటుంది. అలా వివిధ రిజర్వ్ ఖాతాల్లో ఈ నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో కంపెనీ వారు ఆయా రిజర్వులు మూలధనీకరణ చేయడానికి నిర్ణయించవచ్చు. మూలధనీకరణ అంటే వాటాదారుల నుంచి ఎటువంటి నగదు వసూలు చేయకుండా వారికి అదనపు వాటాలు జారీ చేయటం లేదా పాక్షికంగా చెల్లించిన వాటాలు పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడం మొదలైనవి. వాటాదారులకు చెల్లించే బోనస్ రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి నగదు బోనస్సు, రెండు మూలధన బోనస్సు. కంపెనీ వద్ద భారీ మొత్తంలో రిజర్వ్ ఉంటే బోనస్ను నగదు రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. కంపెనీకి ఎలాంటి ఆర్థిక సమస్యలు తల ఎత్తమని కంపెనీ భావించినప్పుడు బోనస్ను నగదు రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. కంపెనీ వద్ద రిజర్వులు ఉన్నా నగదు నిల్వ సరిపడేంత లేనప్పుడు నగదు రూపంలో బోనస్ చెల్లించబడినచో నిర్వహణ మూలధనంపై ప్రభావం చూపుతుందని భావించి కంపెనీ మూలధన బోనస్ను చెల్లిస్తుంది. కంపెనీ ఈ మూలధన బోనస్ రెండు విధాలుగా చెల్లించే అవకాశం ఉంటుంది. పూర్తిగా చెల్లించిన వాటాలను లోబడి వాటాల ఉచితంగా ఇవ్వటం, వాటాదారుల నుంచి ఎటువంటి మొత్తం స్వీకరించకుండా పాక్షికంగా చెల్లించిన వాటాలని పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడం.
బోనస్ వాటాలు జారీకి దారి తీసే పరిస్థితులు. Issue of bonus shares circumstances. The company has a large accumulated reserve, that is capital reserve and revenue reserve of the company. Company is not in a position to pay cash dividend as it adversely affected in working capital position. When the value of the fixed assets exceeds the amount of the capital of the company, when a high rate of dividend is not possible or advisable, and the market value of share is very high in comparison in part of share capital. కంపెనీ వద్ద భారీ మొత్తంలో రిజర్వులు ఉన్నప్పుడు రాబడి కావచ్చు, పెట్టుబడి రిజర్వులు కావచ్చు. రిజర్వులు ఉన్న నగదు రూపంలో బోనస్ చెల్లించే పరిస్థితులు కంపెనీలో లేనప్పుడు, కంపెనీ స్థిరాస్తుల విలువ కంపెనీ మూలధనం కంటే ఎక్కువ ఉన్నప్పుడు, వాటా చెల్లింపు విలువ కంటే మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు. వాటా చెల్లించిన విలువ కంటే మార్కెట్ విలువ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు. ఏ? ఏంటి? ఏ? ఏ? అంతేనండి. Issue of bonus shares sources. Accumulated credit balance, the profit and loss account. General reserve, dividend equalization reserve, capital reserve arising from the profit on sale of fixed assets received in cash, balance in redemption, debenture redemption reserve after redemption of debentures, capital redemption reserve which is created at the time of redemption of preference shares out of the profits, security premium collected in cash.
లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ, సాధారణ రిజర్వు, డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వు, స్థిరాస్తులు అమ్మగా స్థిరాస్తుల అమ్మగా ఏర్పడ్డ క్యాపిటల్ రిజర్వు, డిబెంజర్ల విమోచనం తర్వాత మిగిలిన డిబెంజర్ల విమోచన రిజర్వు, ప్రిఫరెన్స్ షేర్స్ విమోచనం తర్వాత మిగిలిన క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ మూలధన విమోచన రిజర్వు, అదేవిధంగా సెక్యూరిటీ ప్రీమియం నగదులో వసూలైనది మాత్రమే. సో ఈ పైన చెప్పిన ఈ యొక్క రిజర్వుల మొత్తం బోనస్ వాటాలు జారీ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. సోర్సెస్ ఫర్ మేకింగ్ పార్ట్లీ పేడ్ షేర్స్ యాజ్ ఫుల్లీ పెయిడ్. అసంపూర్తిగా చెల్లించిన వాటాలని పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడానికి ఈ దిగువ సంబంధించిన రిజర్వ్ని ఉపయోగించడం జరుగుతుంది. సర్ప్లస్ ఆర్ ప్రాఫిట్ అన్అప్రోప్రియేటెడ్ పార్ట్ అంటే లాభాలు, ఎనీ టైప్ ఆఫ్ రెవెన్యూ రిజర్వ్, ఏ విధమైన రాబడి రిజర్వ్ అయినా సరే. డెవలప్మెంట్ రిబేట్ రిజర్వ్, అభివృద్ధి రిబేట్ రిజర్వ్, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్, పెట్టుబడి అలవెన్స్ రిజర్వ్, డిబెంజర్ రిడమ్షన్ రిజర్వ్ అండ్ సో ఆన్. సో పైన చెప్పిన ఈ రిజర్వుల మొత్తము అసంపూర్తిగా చెల్లించిన వాటాలని పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చడానికి ఈ రిజర్వ్ను ఉపయోగిస్తారు. కండిషన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ జారీ చేయడానికి నిబంధనలు. ఇట్ ఈజ్ ఆథరైజ్డ్ బై ఇట్స్ ఆర్టికల్. కంపెనీ నియమావళిలో లిస్ట్ అవుట్ చేసిన ఆథరైజ్డ్ షేర్స్ నుంచి మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్డ్ బై ది మెంబర్స్ ఇన్ జనరల్ మీటింగ్ ఆఫ్ ది కంపెనీ. డైరెక్టర్స్ జనరల్ మీటింగ్ ఆఫ్ ది కంపెనీలో మెంబర్స్ అప్రూవ్ చేసిన సందర్భంలో మాత్రమే బోనస్ వాటాలు ఇవ్వవలసి ఉంటుంది. ద కంపెనీ హ్యాస్ నాట్ డిఫాల్ట్ ఇన్ ది పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎఫ్డి ఆర్ డెట్ సెక్యూరిటీస్. ఎఫ్డి ఆర్ డెట్ సెక్యూరిటీస్ పై ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇటువంటి బకాయిలు ఉండకూడదు. ద కంపెనీ హ్యాస్ నాట్ డిఫాల్ట్ ఇన్ ది పేమెంట్ ఆఫ్ స్టాచ్యుటరీ డ్యూస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ సచ్ యాజ్ పిఎఫ్ అండ్ గ్రాడ్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ గ్రాడ్యుటీ. ఎంప్లాయీస్ సంబంధించి ఎటువంటి డ్యూ అనేది బాకీ అనేది ఉండకూడదు. అటువంటి సందర్భంలో మాత్రమే బోనస్ షేర్స్ ని జారీ చేయవలసి ఉంటుంది. ద పార్ట్లీ పేడ్ షేర్స్ ఇఫ్ ఎనీ అవుట్ స్టాండింగ్ అట్ ది టైమ్ ఆఫ్ అలాట్మెంట్ మస్ట్ బి మేడ్ ఫుల్లీ పెయిడ్. అసంపూర్తిగా వాటాలు చెల్లించిన సందర్భంలో వాటిని పూర్తిగా చెల్లించిన తరువాత మాత్రమే బోనస్ వాటాలని జారీ చేయవలసి ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఆఫ్ బోనస్ షేర్స్. బోనస్ ఇష్యూ వల్ల యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి? ఎక్స్పెండింగ్ ద క్యాపిటల్ బేస్, టు రిటైన్ ద క్యాష్, adds to the reputation or goodwill, leads to more trading and liquidity. The paid up capital reflected
the actual capital employed by the company. బోనస్ ఇష్యూ లక్ష్యాలు, జారీ లక్ష్యాలు లేదా ఉద్దేశాలు. మూలధనీకరణ పెరిగే అవకాశం ఉంటుంది. నగదు సంస్థలో నిర్వహణ నిర్వహణ మూలధనానికి ఎటువంటి ప్రభావం కాకుండా నగదు సంస్థలో ఉండే అవకాశం ఉంటుంది. సంస్థగా గుడ్ విల్లు, రిప్యుటేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ వ్యాపారాన్ని, లిక్విడిటీని పొందే అవకాశం ఉంటుంది. చెల్లించిన మూలధనం మీద కంటే వాస్తవ క్యాపిటల్ ఎప్పుడూ కూడా మనకి కంపెనీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ బోనస్ ఇష్యూ టు ది కంపెనీ. బోనస్ వాటాలు జారీ చేయటం వలన ఒక కంపెనీ యొక్క ఉపయోగాలు. రిటైన్స్ ద క్యాష్ ఫర్ బిజినెస్. క్యాపిటల్ స్ట్రక్చర్ బికమ్ మోర్ రియలిస్టిక్. Add to the reputation or goodwill. More security to the creditors. Reduces high rate of dividend. Reduces the changes of any takeover bid. బోనస్ ఇష్యూ వల్ల ప్రయోజనాలు. వ్యాపార సంస్థలో నగదు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. క్యాపిటల్ నిర్మాణం కూడా ఎక్కువ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. సంస్థకి రెప్యుటేషన్, గుడ్ విల్ పెరిగే అవకాశం ఉంటుంది. క్రెడిటార్స్కి ఎక్కువ సెక్యూరిటీ కలిగి ఉంటారు. రేట్ ఆఫ్ డివిడెండ్, డివిడెండ్ రేటుని సాధ్యమైనంత వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. బిడ్ యొక్క వాల్యూని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వాటాదారులకు సంబంధించి బోనస్ ఇష్యూ వల్ల ప్రయోజనాలు. Advantage of bonus issue to the shareholders. Number of shares increases. వాటాదారులకి షేర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. క్యాపిటల్ గెయిన్ బై సెల్లింగ్ షేర్స్. క్యాపిటల్ గెయిన్ బై సెల్లింగ్ షేర్స్. షేర్ హోల్డర్స్ క్యాపిటల్ గెయిన్ పొందే అవకాశం ఉంటుంది. గెట్ బ్యాక్ దేర్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. సంచిత లాభాలని వెనక్కి పొందే అవకాశం ఉంటుంది. మోర్ సెక్యూరిటీ టు ది క్రెడిటార్స్. క్రెడిటార్స్కి ఎంతో ఎక్కువ సెక్యూరిటీని కలిగి ఉంటారు. బోనస్ షేర్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ డివిడెండ్. బోనస్ షేర్స్ని అధిక డివిడెండ్గా భావించకూడదు. Disadvantage of bonus issue. Number of shares increases. So
EPS decreases. ఇక్కడ షేర్స్ వాటాలు అనేవి పెరగటానికి ఎక్కువ అవకాశం అనుకుంటుంది. సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ సెబీ. సెబీ అప్రూవల్ తప్పనిసరిగా మనం పొందవలసి ఉంటుంది. ప్రమోట్స్ స్పెక్యులేషన్ ఇన్ షేర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ వాటాల్లో ఈ స్పెక్యులేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. మే అడ్వైజర్లీ ఎఫెక్ట్ ఫ్యూచర్ ఇన్వెస్టర్స్. భవిష్యత్తు పెట్టుబడిదారులకి ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. When bonus to shareholders is declared out of certain reserves, the entry is capital redemption reserve account or data, security premium account or data, general reserve account or data, surplus or divisible profits account or data to bonus to shareholders account. వాటాదారులకి బోనస్ డిక్లేర్ చేసినప్పుడు వివిధ రిజర్వ్ నుంచి మూలధన విమోచన రిజర్వ్ ఖాతా డేటా, వాటా ప్రీమియం ఖాతా డేటా, సాధారణ రిజర్వ్ ఖాతా డేటా, విభజనీయ లాభాల ఖాతా డేటా టు వాటాదారుల బోనస్ ఖాతా. అండ్ సెకండ్ వన్, when issue of fully paid bonus shares. పూర్తిగా చెల్లించిన వాటాలు జారీ చేసినప్పుడు బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. వాటాదారుల బోనస్ ఖాతా డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. And entries for issue of bonus shares. For partly paid shares. అసంపూర్తిగా చెల్లించిన వాటాలని పూర్తిగా చెల్లించిన వాటాలుగా మార్చే సందర్భంలో చిట్టాపద్దులు. When making final call due. Entry. Equity share final call account data to equity share capital account. ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. When adjusting bonus to shareholders against final call due. బోనస్ను చివరి పిలుపు బకాయి నిమిత్తం సర్దుబాటు చేసిన సందర్భంలో బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. వాటాదారుల బోనస్ ఖాతా డేటా టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా. Bonus shares. Non-availability of reserves for issue of bonus shares.
బోనస్ వాటాలు జారీకి కొన్ని రిజర్వులకు ఉపయోగపడనవి. క్యాపిటల్ రిజర్వ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద రీవాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. స్థిరాస్తుల పునర్మూల్యాంకన ద్వారా ఏర్పడ్డ మూలధన రిజర్వ్. సెక్యూరిటీ ప్రీమియం arised on the issue of the shares on amalgamation or takeover. సంయోగ సందర్భంలో కంపెనీ సంయోగ సందర్భంలో ద కంపెనీని తీసుకునే సందర్భంలో వాటా ప్రీమియంగా ఏర్పడ్డ వాటిని వాటాల జారీకి వినియోగించకూడదు. ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్. పెట్టుబడి అలవెన్స్ రిజర్వ్. బ్యాలెన్స్ in a debenture redemption reserve account before the redemption take place. Debenture redemption reserve account డిబెంచర్ రిడెంప్షన్ చేసిన తర్వాత మాత్రమే మిగతా నిల్వను మనం బోనస్ వాటాల జారీకి వినియోగించవలెను.